హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పిల్లలకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. బాబు కూడా ఈరోజు ఫస్ట్ డేనే స్కూల్కి వెళ్తున్నాడు, పాప కూడా అనమాట. ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, ఎలా వెళ్తున్నారు ఏమి అనేసి చూసేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను మార్నింగే లేచాను, మిల్క్ అనేది పెడుతున్నాను అనమాట. పిల్లలకి నైట్ తింటారు కదా, ఇంక మార్నింగ్ లేచారు ఆకలి అవుతుంటుందని చెప్పేసి నేను పెట్టాను. ఇప్పుడైతే పాలు కూడా కాగబెట్టేశాను. ఇంకా పాప అయితే ఫస్ట్ రెడీ కావాలన్నమాట, ఎందుకంటే బాబుకి లేటే అండి. వాడైతే ఇంకా ఇప్పుడు చిన్న పిల్లోడే కదా, 10 అయినా కూడా పిలుచుకోవచ్చు. ఇంకా వీడికి ఏదో గుళ్ళో నానమ్మ చెప్పిందనమాట, ఏదో అక్షరాభ్యాసం లాగా చేపియాలా అని చెప్పి. ఇంకా సరే అని చెప్పి ఫస్ట్ డే కదా, గుడికి పిలుచుకొని వెళ్ళి చేపించి మళ్ళీ స్కూల్లో వదిలిపెట్టాలి అన్నీ. ఈరోజు లాగైతే కంటిన్యూ అవుతుంటుంది, చూసేయండి, ఓకేనా. ఫైనల్గా వీడైతే ఇట్లా రెడీ అయినాడు, పెద్ద మనిషి. ఇజ్జునా ఇజ్జుడు పెద్ద మనిషి ఇట్లా రెడీ అయినాడండి. పంచి కట్టాను, ఇది ఎప్పుడుదో అనమాట, 1 year బేబీ అప్పుడుది. ఇంకా ఇప్పుడైతే ఒకసారి వేద్దామని ఈ సెకండ్ టైమో థర్డ్ టైమో వేసాను. బాగుంది చూడ్డానికి కూడా, చూడండి. ఇంకా ఈమైతే ఇట్లా రెడీ అయిందనమాట, ఫ్రాక్ ఒకటి వేసుకొని. ఇవి వచ్చేసి మొన్న హైదరాబాద్కి పోయినా తెచ్చాను, ఈ ఫ్రాక్స్ అంతా డైలీ వేసుకుంటాయి కదా అని చెప్పి, ఓకేనా. ఇంకా ఇక్కడ గుడికి వచ్చామన్నమాట, నేను బాబు మాత్రమే. వచ్చి ఇంకా పూజ అనేది చేయించుకొని డైరెక్ట్ ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తాను. ఇంక ఇప్పుడే ఆల్రెడీ లేట్ అయిపోయింది అనేసి ఇంక ఇక్కడైతే మంచిగా మొక్కేసుకుంటున్నాడు, మనకి చాలా బాగా. ఇంక ఇక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి, అసలు ఎంత అంటే అంత ఏడ్చాడు. ఇంకా కొంతసేపే కదా అని చెప్పేసి నేనైతే వదిలేసి వచ్చానమాట. కానీ మళ్ళీ 1 hour కంతా వెళ్ళిపోయాను. సో ఇప్పుడైతే 12 అయిందండి ఆల్రెడీ. ఇంకా బాబునైతే పిలుచుకొని రావాలి, చూద్దాం వాడు ఎట్లా ఉన్నాడు స్కూల్లో అని చెప్పేసి ఒకసారి. ఇంకా టైం అయిపోయిందనమాట, ఇప్పుడే వెళ్ళిపోదాం, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ డే కదా, మామూలుగా లేదనమాట, విపరీతంగా ఉంది గోల గోల. ఇంకా వీడైతే నన్ను వెతుకుతున్నాడు, ఎక్కడుంది మా మమ్మీ అని చెప్పి. ఫైనల్గా చూశాడనమాట, చూసినాక ఇంకా వచ్చాడు, వెంటనే వచ్చి అట్లా చాలా ఏడ్చాడనమాట. నాకైతే కొంచెం బాధ అయితే వేసింది, కానీ వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా అని అయితే నేనైతే గమ్మున అయిపోయాను అనమాట. ఇప్పుడే ఇంటికి అయితే వచ్చానండి. మార్నింగ్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయలేదు, టిఫిన్ తీసుకొని తినేసినాము. ఇప్పుడైతే ఇంకా పాలకూర అంటాం కదా, అది తీసుకున్నాను అనమాట. తీసుకున్నాను, ఇంకా ఇప్పుడైతే పప్పు చేసి అన్నం చేసేస్తాను. ఏం చదివినా స్కూల్లో, ఏం చదివినావు? ఏం చేసినావు స్కూల్లో? చదువుకున్నావా? ఏడ్చినావా? ఎందుకు ఏడ్చింది? మమ్మీ కావాలనా? అయ్యో, చూసారు కదా ఇట్లుంటుంది. పోయేటప్పుడేమో నేను పోతాను అని అయితే పోయినాడనమాట, ఎంజాయ్ చేసుకుంటూ. మళ్ళీ అక్కడికి వెనక ఏడ్చినాడు, చాలా ఏడ్చినాడు. ఏడిస్తే సర్లే అని చెప్పి నేను వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకేం చేద్దాం, ఫస్ట్ రోజు సెకండ్ రోజు అట్లే ఉంటారు, మళ్ళీ అలవాటు అయిపోతుంది అనేసి నేనైతే ఇంక వచ్చేసాను. ఇప్పుడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.